కమింగ్ ఇయర్ లో అంటే టాప్ 5 స్టాక్స్ ఫస్ట్ టాప్ 1 గా బట్ ఇప్పుడు వచ్చి ఒక కరెక్షన్ లో ఉంది ఓకే స్టాక్. బట్ ఈ కరెక్షన్ లో కూడా ఏ ప్రైస్ లో కొనాలి? సార్ టాప్ 5 చెప్పండి సార్. టాప్ 5 ఓకే. టాప్ 5 వచ్చి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఒక 25-30% డౌన్ లో ఉంది. ఓకే. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ కమింగ్ టు స్టాక్ మార్కెట్, డిమార్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? డిమార్ట్ అది ఒక చరిత్ర. అంటే అది వచ్చి సూపర్ మార్కెట్ మనకి ఏపీలో. చాలా అతను వచ్చి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ లో అతను స్టాక్ లిస్ట్ చేసిన తర్వాత ఈ స్టాక్ వచ్చి కొన్ని కోట్లు ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే. బట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఈ స్టాక్ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ స్టాక్ వచ్చి బాగా అంటే లో లెవెల్ నుంచి నేను కూడా రికమెండ్ చేస్తూనే ఉన్నాను, అందరూ కొన్నారు, మంచి ప్రాఫిట్స్ వచ్చింది. బట్ ఇప్పుడు వచ్చి ఒక కరెక్షన్ లో ఉంది స్టాక్. బట్ ఈ కరెక్షన్ లో కూడా ఏ ప్రైస్ లో కొనాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టాక్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే 4,000 రూపీస్ ఒక స్టాక్ ప్రైస్ ఉందనుకోండి, చాలా మంది ఏం చేస్తారు, దిగేటప్పుడు 100 రూపాయలు తగ్గుతూ ఉంటే అక్కడక్కడ కొంటూ ఉంటారు. బట్ అలా కాదు, ఒక స్పెసిఫిక్ పాయింట్ అనేది ఉంది. ఆ పాయింట్స్ నేను చెప్తాను. డిమార్ట్ ఇప్పుడు ఏ ప్రైస్ లో కొనొచ్చు అని చెప్పి. డిమార్ట్ వచ్చి ఇప్పుడు అట్ ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,650 ఉంది. ఓకే. కరెంట్ మార్కెట్ ప్రైస్. బట్ అయితే అక్యుములేషన్ ఎక్కడ చేయాలి? 3,450 రూపీస్ వస్తుంది, అతి త్వరలో రాబోతుంది. సపోజ్ మన దగ్గర క్యాపిటల్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర క్యాపిటల్ 1,00,000 రూపాయలు మనం డిమార్ట్ లో పెట్టాలని అనుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే, ఒకే ప్రైస్ లో ఆ 1 lakh పెట్టకూడదు. దాన్ని మనం ఒక 3 parts చేయాలి. నేను చెప్పే ప్రైస్ లో ఒక 30,000 అంటే 3 parts, 1 lakh లో 3 parts అంటే ఒక 3,450 రూపీస్ లో ఒక 30,000 ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత మరొక ప్రైస్ 2,920. ఇవన్నీ నేను చెప్పే ప్రైస్ వచ్చి ఇట్స్ వండర్స్ చూస్తారు. అంటే ఈ నెంబర్స్ కానీ తగిలిందంటే మార్కెట్ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉంటుంది. సెకండ్ ప్రైస్ వచ్చి 2,920 రూపీస్, ఇక్కడ ఒక 35%. అనదర్ ప్రైస్ ఇది వచ్చి ఒక డ్రాస్టిక్, అంటే మార్కెట్ చూడండి, మార్కెట్ మొన్న కూడా సడన్ ఫాల్ అయింది. ఏదైనా ఒక సడన్ ఫాల్ వస్తే ఇంకా ఏ ప్రైస్ లో కొనాలి? 2,080 రూపాయలు థర్డ్ ప్రైస్. మీరు అడగచ్చు, సార్ ఏంటి సార్ మీరు ఇప్పుడు 3,600 ఉంది, 2,000 చెప్తారు. నేను అంటున్నాను ఇక్కడ కూడా కొనమంటున్నాను, నేను ఇక్కడ కొనొద్దని అనట్లేదు, బట్ 30% కొనమంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ టర్న్ అవ్వచ్చు కదా, మన దగ్గర స్టాక్ అనేది ఉండాలి కదా, లేకుండా ఉండకూడదు. ఎందుకంటే దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడుండే సిచ్యువేషన్ లో ఇవన్నీ ప్రైసెస్ వచ్చి చాలా ఇంపార్టెంట్, ఈ 3 ప్రైసెస్. అది సో థర్డ్ ప్రైస్ లో కూడా మనకి ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది కాబట్టి అక్కడ వరకు ఆగాలి అంటున్నారు. లేదు, అక్కడికి వస్తే కళ్ళు మూసుకొని కొనేయచ్చు. కానీ మీరు ఫస్ట్ చెప్పిన ప్రైస్ దగ్గర కూడా కొనొచ్చు. 100% కొనాలి. ఓకే, కొనొచ్చు కాదు, కొనాలి. ఎందుకంటే కొంటే మళ్ళీ అక్కడి నుంచి ఒక 20%, 30%. ఇది ఎట్లా అంటే నేను చెప్పేది, కమింగ్ వచ్చే బుల్ మార్కెట్ కి, రేపు రాబోయే రోజుల్లో బుల్ మార్కెట్ ఉంది నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో. ఈ బుల్ మార్కెట్ లో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఒక వండర్ఫుల్ గా ప్రాఫిట్ చేస్తారు ఈ ప్రైజెస్ తగిలిందంటే. ఓకే. సో ఇప్పుడు 2025 అప్కమింగ్ ఇయర్ లో అంటే టాప్ 5 స్టాక్స్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ ఉన్నాయి అని చెప్పడానికి మీరైతే ఏం చెప్తారు? చాలా స్టాక్స్ ఉన్నాయి. సో టాప్ 5 చెప్పండి సార్. టాప్ 5 ఓకే. టాప్ 5 వచ్చి ప్రస్తుతానికి టాటా మోటార్స్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 25-30% డౌన్ లో ఉంది. ఓకే. ఇక్కడ ఒక 30% మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు 750 రేంజ్ లో ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా ఒక డౌన్ వచ్చినా కూడా అక్కడ కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టాప్ 1 గా నేను టాటా మోటార్స్ చెప్తాను. ఎందుకంటే టాటా స్టాక్స్ వచ్చి వండర్ఫుల్ అన్నమాట, అందులో నష్టాలే చూడరు. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి టాటా స్టీల్. టాటా స్టీల్ వచ్చి ఇప్పుడు 140 రూపీస్ ఉంది. దాన్ని కూడా ఇక్కడ కొద్దిగా అక్యుములేట్ చేసుకొని స్లోగా 115, 100
ఈ ప్రైజెస్ లో అక్యుములేట్ చేసుకుంటే ఇప్పుడు కూడా కొని పెట్టుకోవచ్చు. టాటా స్టీల్ ఇప్పుడు కొని పెట్టుకోవచ్చు, టాటా మోటార్స్ ఇప్పుడు కొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్ డ్రైవ్ అని అయ్యేటప్పుడు ఈ రెండు స్టాక్స్ అల్టిమేట్ ర్యాలీ వెళ్ళబోతుంది. మరొక స్టాక్స్ వచ్చి కృష్ణ డయాగ్నెటిక్స్ ఈ స్టాక్ వచ్చి ఆల్రెడీ నేను ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రైస్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 998 రూపీస్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఒక 1 year లో ఈ స్టాక్ వచ్చి 2000 రూపీస్ టచ్ అవబోతుంది. కృష్ణ డయాగ్నెటిక్స్ ఈ స్టాక్ లో మీరు అడిగిన ఇది 3వ కంపెనీ అయిపోయింది. ఇంకొక చాలా కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని కావాలంటే ఇస్తాను. మరొక స్టాక్ వచ్చి పోకర్ణ. ఓకే. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 976 రూపీస్ ఉంది. ఈ స్టాక్ కూడా నెక్స్ట్ కమింగ్ విత్ ఇన్ ఒక 12 to 16 months లో 2000 రూపీస్ అండ్ 2600 రూపీస్ టార్గెట్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. 4 స్టాక్స్ అయిపోయిందా? అయిపోయింది. ఇంకో స్టాక్ కావాలన్నా? yes దివీస్ లాబొరేటరీస్ ఈ స్టాక్ ఇప్పుడు మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి 6000 రూపీస్ ఉంది. నెక్స్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 12 months లో 9000 టచ్ అవబోతుంది. ఎంత ఉంది సార్? 6000 ఉంది. 6000 ఉంది. 9000 కి టచ్ అవబోతుంది. ఓకే. హ్యూజ్ ప్రాఫిట్ ఉంటుంది దీనికి. yes ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన చాలా ఇంకా కావాలన్నా? చాలు సార్, టాప్ 5 ఇస్ ఇనఫ్.